మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్ను అమ్మాయినమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శించాడు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు అని చేతంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుచీర కూడా పట్టుకోం. అది మంచి అంతకు మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది 97,000 హెక్టార్స్ వరి, 37,000 హార్టికల్చర్ కావాల్సింది 23,356 మెట్రిక్ టన్స్. ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా వస్తుంది. రైతులేమో పిండి దొరకదామన్నట్టు భయాందోళనలో కొన్ని 2-3 తీసుకుంటున్నారు. చేత ఎక్కడ జరగట్లేదు. చేపలలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను, మీకు సవాల్ విసిరాను. ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టరండి, 10 నిమిషాల్లో ఎరువు ఉంటుందని. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రైతులు ఎవరో లేరనుకోండి, ఒకవేళ ఏమైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే మీరు మాకు ఆఫీస్కి పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం. అంతేగాని రైతులు లేకుండా మీ లీడర్లు కూర్చుని మమ్మల్ని తింటాం కాదు. రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎప్పుడు రైతులకు వెన్నెముకగా ఉంటుంది. మీరు కనీసం ధాన్యం డబ్బులు ఇచ్చేవారు ఆ సంవత్సరం బట్టి. మేము 30 రోజులు 40 రోజులు ఇస్తాం. ఇది చంద్రబాబు కూటమిలో ముఖ్యమంత్రి నాయకత్వం. ఏంటంటే ఇవన్నీ తెలిసింది, ఎందుకు అబద్ధాలు ఇవన్నీ మాట్లాడాలి. మీరు అసలు ఎప్పుడైనా తిరిగి ఉంటే పిఠాపురం అక్కయ్య గారు మీకు ఏమన్నా తెలుస్తుంది. 5 సంవత్సరాలు 5 సార్లు వచ్చాయి. ఏం తెలుస్తుంది? నిరంతరం ఉండాలి ప్రజల్లో అంటే తెలుస్తుంది. ఎక్కడున్నారు మీరు? ఉన్నా ఏం చేశారు మీరు? ఎమ్మెల్యే ఎంపీలతో శుభ్రంగా మట్లు చెరువులు ఈ పనిలో బిజీగా ఉండేవారు. ఏదైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారు మీరు? చేతంటే దయచేసి మమ్మల్ని కలకండి. మీకు అని మీరు చేసుకోండి. ఒకడు యూట్యూబ్లో తెలుగుతారు 1924లో తమ్ముడని ఈవిడికి వెళ్తుంది. ఇంకొకడేమో 13-14లో ఏం చేశారు? తాతకు మూతికి మీసాలు రాశారా, మూతికి నెయ్యి రాశారు, ఇంకోటి గెలుస్తాడు. నన్ను గెలిపితే చంద్రబాబు అభివృద్ధి 2014-19 చెప్తే ఎవరో తట్టుకోలేరు, నిద్ర పట్టదు. అదే అభివృద్ధి ఇక్కడ ఉంది. ఈ నియోజకవర్గంలో 80% రోడ్లు వేసాం గ్రామాల్లో. అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా రోడ్ల మీద నడిచేవారు. సిగ్గుపడుతున్నామని చెప్పేవారు. కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు. అది వాళ్ళ చరిత్ర, వైఎస్ఆర్సీపీ నాయకుల చరిత్ర. దయచేసి వాస్తవాలు మాట్లాడండి, మేము కూడా స్వాగతిస్తాం. నమస్కారం. 1924లో మీరు ఎంపీ, ఇంకో గారు ఎమ్మెల్యే. మీరిద్దరు నన్ను యూట్యూబ్లో తిడుతున్నారు. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. కొడవల్లో సైకిల్ ఇచ్చారు 8 కిలోమీటర్ల అవతల. చందుతూరు అడగాల, చేబోలేడు అక్కడాల 8 కిలోమీటర్లు. ఎక్కడైనా గ్రామాల్లో సైకిల్ ఇస్తే, గ్రామాల గేట్స్ సైకిల్ ఇస్తే ఆ కుటుంబం, గ్రామస్తులు, ప్రజలు ఆరోగ్యం బాగోపోయినా మంచి చెరుకు ఉంటారు. మీరు అందరూ కలిసి దగ్గర 50-60 కోట్లు స్కామ్ చేశారు. 2019-24లో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. కొమరగిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు కానించి. పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను మీ ఇద్దరికి. బాబు 19-24 ఎమ్మెల్యే ఎంపీ గారు పొల్ల పెట్టి చూపించాను. నేను ముడిపోతున్నాను అక్కడ. ఇన్ని చేశారు ఆ ఉత్పత్తం. ఎవరికన్నా ఒక సైకిల్ సర్వీస్ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి దగ్గరలో ఇస్తాం. అది సంగతి. కొమరగిరి లేవట్ 100 ఎకరాలు కాకినాడ దారాదత్తం చేశాం. ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుప్పంపేట, కొత్తపట్నం, బర్మకోని, ఉప్పాడ ఏరియాకి ఇస్తా ఉంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకుని తలక నిండా చేసిన స్కామ్లన్నీ పెట్టేసి మమ్మల్ని తిడితే ఎవడో ఊరుకునేది లేదు, చేసేది లేదు. మీరు ఎక్కడో బయట నుంచి వస్తుంటారు, 6 నెలలకు ఒకసారి వచ్చేసి తిట్టేసి పోదామంటే కుదరదు. నమస్కారం.